ఉత్సాహం మూవీ చాలా చాలా బాగుందన్న. మంచి పండగ లెక్క ఉంది. సూపర్ గా ఉంది సినిమా అయితే. చాలా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా. డైరెక్టర్ ఏంటంటే ఆ థియేటర్లో ఆ లొల్లేంటి, ఆ గోలలేంటి, ఆ ఈలలేంటి, ఆ మోతలేంటి. ఎందు గురించి అంటే అలా తీసారు సినిమా అయితే. ఫస్ట్ సలాం. ఎందు గురించి అంటే ఇటువంటి సినిమాలు రాక, అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే ఇటువంటి తెలియవు నాకు తెలిసి. కానీ రాజమండ్రి సోన్సో పల్లెటూరు అయితే ప్రతి ఒక్కరికి అయితే ఇక్కడ టచ్ అయిపోద్ది సినిమా అయితే. అలా ఉంది. మెయిన్ అయితే హీరో గారి ఎలివేషన్స్, అందులో ఒక వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూర్చొని చూసే సినిమా ఏదైనా ఉంటే మాత్రం అదైతే ఉత్సవం. నిజంగా ఉత్సవం లాగే ఉంది సినిమా. నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు థియేటర్కి వస్తే. థియేటర్ ప్లే అనేది ఎప్పుడో ఆగిపోయింది, బట్ దాన్ని మళ్ళీ థియేటర్లో చూపించడం అనేది చాలా హ్యాపీ. ఇంకొకటి మెయిన్ గా చెప్పాలి, డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. ఎందుకు అంటే యాక్టింగ్ అంటే గుర్తొచ్చే ప్రతి ఒక్క నటుడిని ఈ సినిమాలో తీసుకోవడం అనేది, ఈవెన్ బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, అలీ గారు, ఇలా ప్రతి ఒక్కరిని, పృథ్వీరాజ్ సార్ని, ప్రతి ఒక్కరిని తీసుకోవడం అనేది వేరే లెవెల్ అనిపించింది నాకైతే. నిజంగా చేసిన హీరో గారు, హీరోయిన్ గారు యాక్టింగ్ వైజ్ కావచ్చు, చించేరు. అసలు ఫస్ట్ హాఫ్ ఎంత స్మూత్ గా వెళ్ళిపోతుందంటే అంత స్మూత్ గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి చూసాను. ఉత్సవం మూవీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ ఇంట్రడక్షన్ కానీ, అసలు ఆ పాతకాలం ఏదైతే నాటకాలు ఉందో ఆ పాయింట్ని తీసుకొని దాన్ని ఈ సినిమాలో చూపించడం అనేది చాలా చాలా గ్రేట్ అనమాట. ప్రకాష్ రాజ్ కానీ, చాలా మంది పెద్ద పెద్ద క్యారెక్టర్లు, ఆలీ గారు, బ్రహ్మానందం, వీళ్ళందరూ సినిమాలో చేయడం అనేది చాలా చాలా గ్రేట్ అనమాట. ఇంతమంది క్యాస్టింగ్ని పెట్టి ఎందుకు ఇంత చిన్న సినిమాని ప్రోత్సహిస్తున్నారు అనుకున్నాం, కానీ సినిమాలో అంత కంటెంట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. చూస్తున్నంత సేపు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ అన్న. చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ ఆ హీరోయిన్ మధ్య వచ్చే సిచ్యువేషన్స్ కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ డైరెక్టర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారనమాట. చాలా బాగుందన్న. ఇందులో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఒక రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఒక ప్రకాష్ రాజ్ ఉన్నారు. చాలా మంది అంటే ఒక్కొక్క సీన్ చూస్తున్నా ఒక డిఫరెంట్. అంటే అప్పట్లో ఒక రాజుల ఒక నాటకం అంటే ఎవరికి తెలియదు, మళ్ళీ ఒక నాటకం అనేది ఒక స్క్రీన్ మీద చూపించారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ కానీ, నిజంగా ఆ శివుడి క్యారెక్టరేషన్, ప్రకాష్ రాజ్ ఆ నాటకం ఆడని డాన్స్ చేయడం అని చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా అంటే చాలా ఎమోషన్ తెప్పించిండు. అంటే హీరో కూడా ఎక్కడ తగ్గకుండా హీరో కూడా మస్తు యాక్టింగ్ చేసిండు. ప్రతి ఒక్క యాక్టర్స్ కామెడీ కానీ, ఆలీ గారి కామెడీ కానీ, ప్రతి ఒక్కరిది ఏదో చూసినా మనకు తగ్గకుండా ఒక ఛానల్ అవుతుంది. మనకు ఒక సినిమా అంటే ఒక మన వివి సత్యనారాయణ సినిమా కామెడీ సినిమా ఎలా చూస్తామో ఈ సినిమా చూసాం, అంత ఎంజాయ్ చేస్తాం. సినిమా ముందుగా చెప్పాలంటే సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్.